ఇది 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదిగో నీకు ఇచ్చినటువంటి దేశములో, నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతములో, నీవున్నటువంటి కుటుంబములో నీవు దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లాలి అనంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అనంటే నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించాలి. ఈరోజు ఏ రోజు అంట? మదర్స్ డే. ఏం చేస్తారనంటే సంవత్సరానికి ఒకసారి అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ మీద ఎనలేని ప్రేమతో వచ్చేసిన వీడియోలు చాలా. ఆ వీడియోలు స్టేటస్లో పెట్టేసి ఆ వీడియోలో చూసేసి సంతోషపడిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మ మీద ప్రేమ, సంవత్సరానికి ఒక్కసారైనా నాన్న మీద ప్రేమ. అమ్మ ఒక్కసారైనా ఏదో పెద్దలు ఏదో పెట్టారు, ఈ రోజు అన్న గౌరవించండి బాబు అని. ఇంకా మన వాళ్ళు 364 రోజులు వదిలేసి ఒక్కరోజే స్టేటస్లు పెట్టేసి అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, అవసరమైతే కేక్ కోసేసి ఏమంటే రకరకాలుగా వంటలు వండేసి పెట్టేసి అయిపోయింది. మళ్ళీ తెల్లారపొద్దున్న నీ దారి నీదే, నా దారి నాదే. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నీవు ఇచ్చినటువంటి దేశంలో, నీవు పుట్టినటువంటి ప్రాంతంలో నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి, అంటే గౌరవించాలి. ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చిన్న పిల్లడు కూడా చెప్పలేకపోతున్నారు, అరే నువ్వు కూర్చోరా అంటే ఇప్పుడు బయట ఉన్నారు వాళ్ళకి ఆకేసి కూర్చోబెట్టండి. అసలు అవుతుంది అంటారా? అసలు ఆడు కూర్చోరంటేనే లెగుతాడు, అల్లరి చేయొద్దురంటే అల్లరి చేస్తాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి నేర్పకపోతే పెద్దవాడైనప్పుడు పొరపాటును కూడా నీ మాట వినడమ్మా. నేను చాలాసార్లు చెప్పాను, చాలా విషయాలను బోధిస్తూ ఉన్నాను నేను. ఈరోజు వాడి అల్లరి మనకి సంతోషమే, వాడి మాటలు చిన్న చిన్న మాటలు మనకు ఆనందమే కాదని నేను అనట్లా. కానీ మందిరము అనగానే ఒరే మందిరములో ఎలా కూర్చోవాలి, మందిరంలో ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ప్రవర్తించాలి, మనము దేవుని బిడ్డలమని ఇంటికాడ తల్లి చెప్పకపోతే, ఇంటి దగ్గర తల్లి బాధ్యత తీసుకోకపోతే రేపొద్దున నీ మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అన్నాడు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. ఎందుకు సన్మానించాలి? మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లుగా మన తల్లిని, మన తండ్రిని మనము సన్మానించాలి.